హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వీకెండ్ సరదా ముచ్చట్లు ఎపిసోడ్ 77 కి అందరికీ స్వాగతం. ఎప్పట్లానే ఈ వీక్ కూడా లాస్ట్ వీక్ జరిగిన విశేషాలతో పాటు లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా ఓటీటీ అప్డేట్స్ విషయానికి వస్తే కాన్సార్ కా సలార్ మన ఎంగ్రాబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ఫిల్మ్ సలార్ ఓటీటీలోకి వచ్చేసింది. ఓటీటీ అగ్రిమెంట్ బట్టి ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వాల్సిన ఈ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అవడంతో ఓటీటీలోకి వచ్చేసింది. ప్రెజెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో 4 లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ది మార్వెల్స్ మూవీ ప్రెజెంట్ ఇంగ్లీష్ లో రెంటల్ పర్పస్ మీద ప్రైమ్ అండ్ యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ కి స్ట్రీమ్ అవడానికి కాస్త టైం పట్టొచ్చు. ఆహాలో సూపర్ హిట్ అయిన ఓటీటీ ఫిల్మ్ భామా కలాపం ఫ్యామిలీస్ అంతా విరగబడి చూసిన ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది. దానికి సంబంధించిన గ్లిమ్స్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. అండ్ ఇది కూడా డైరెక్ట్ గా ఆహాలోనే రిలీజ్ కాబోతుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 8న థియేట్రికల్ గా రిలీజ్ అయిన హర్రర్ కామెడీ ఫిల్మ్ కంజూరింగ్ కన్నప్పన్ ప్రెజెంట్ 4 లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది, ఇంక్లూడింగ్ తెలుగు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక లుక్ వేయండి. ఈ పొంగల్కి రిలీజ్ అయిన 4 సినిమాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ విషయానికి వస్తే హనుమాన్ మూవీని జీఫే సొంతం చేసుకుంది. అది కూడా చాలా తక్కువ అమౌంట్ కి. బికాజ్ ఈ మూవీ ఓటీటీ డీల్ ఎప్పుడో ఫిక్స్ అవడం వల్ల అదే ఇప్పుడైతే చాలా మొత్తానికి వెళ్లి ఉండేది. ఇక శాటిలైట్ రైట్స్ కూడా జీ తెలుగు వాళ్ళే సొంతం చేసుకున్నారు. ఇక వెంకటేష్ గారి 75వ సినిమా సైంధవ్ని అమెజాన్ ప్రైమ్ తీసుకోగా శాటిలైట్ రైట్ సిటీవీ వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఇక కింగ్ నాగార్జున నాసమరంగా ఫిల్మ్ డిజిటల్ రైట్స్ ని హాట్ స్టార్ వాళ్ళు సొంతం చేసుకోగా శాటిలైట్ రైట్ స్టార్ మా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ఫిల్మ్ దాదాపు 40 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది నెట్ఫ్లిక్స్. థియేట్రికల్ గా రిలీజ్ అయిన 50 నుంచి 60 రోజుల వరకు ఓటీటీలోకి రాకూడదని అగ్రిమెంట్. సో మార్చ్ ఫస్ట్ వీక్ లో గానీ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో గానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ జెమిని వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలా పండగ 4 సినిమాల్ని 4 ఓటీటీ ప్లాట్ఫామ్ సొంతం చేసుకోగా శాటిలైట్ రైట్స్ ని కూడా 4 ఛానల్స్ తీసుకున్నాయి. యోగిబాబు మెయిన్ లీడ్ లో గుడ్ లక్ గణేష్ అనే కామెడీ ఫిల్మ్ ఆహాలో ప్రెజెంట్ స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇక లాస్ట్ మంత్ రిలీజ్ అయిన యంగ్ హీరోల సినిమాలు చాలా ఫాస్ట్ గా ఓటీటీలోకి వచ్చాయి. నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ హాట్ స్టార్ లో, కళ్యాణ్ రామ్ డెవిల్ అమెజాన్ ప్రైమ్ లో ప్రెజెంట్ స్ట్రీమ్ అవుతున్నాయి. రెండు కూడా వాటి జోనర్స్ బట్టి ఈజీగా ఒకసారి చూసేయచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇక యానిమల్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నా యానిమల్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ జనవరి 26న నెట్ఫ్లిక్స్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది. రన్ టైం 3 hours 29 minutes. మరి నెట్ఫ్లిక్స్ లో ఎన్ని మంత్స్ ట్రెండింగ్ లో ఉంటుందో చూడాలి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారి నీరు ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ మలయాళ ఇండస్ట్రీకి ఊపిరిపోయిగా ఈ నెల 23rd నుంచి ఓటీటీలోకి రాబోతుంది ఈ ఫిల్మ్. జనవరి 23rd నుంచి డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో 5 లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ కానుంది ఈ ఫిల్మ్, ఇంక్లూడింగ్ తెలుగు. 90s కిడ్స్ కి ఎంతగానో ఇష్టమైన మిస్టర్ బిన్ యానిమేటెడ్ సిరీస్ నుంచి న్యూ సీజన్ రాబోతుంది. మిస్టర్ బిన్ ఒరిజినల్ కి ఎంతమంది కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే. అయితే 2002లో స్టార్ట్ అయిన ఈ యానిమేటెడ్ సిరీస్ కి కూడా అంతేమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే కొన్ని సీజన్లు యూట్యూబ్ లో ఉండగా ఇప్పుడు 4th సీజన్ తో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాడు మిస్టర్ బీన్ విత్ ద వాయిస్ ఆఫ్ రాబర్ట్ అట్కిన్సన్. ఇవి ఓటీటీ అప్డేట్స్. ఇక స్మాల్ స్క్రీన్ అప్డేట్స్ విషయానికి వస్తే వాల్తేర్ వెరియా జెమినిలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అవగా ప్రీమియర్ టెలికాస్ట్ తో ఈ మూవీ తెచ్చుకున్న టీఆర్పీ 7.37, విచ్ వాజ్ ఎ వెరీ గుడ్ వన్. రిపీట్స్ లో కూడా ఇదే రేంజ్ లో పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మిస్టర్ పోలిషిటీ ఫిల్మ్ జీ తెలుగులో ఫస్ట్ టైం టెలికాస్ట్ అవగా ప్రీమియర్ టెలికాస్ట్ తో ఈ మూవీ తెచ్చుకున్న టీఆర్పీ 4.35. బాక్స్ ఆఫీస్ దగ్గర అంత పెద్ద హిట్ అయిన ఒక ఫ్యామిలీ ఫిల్మ్ కి ఇది తక్కువ టీఆర్పీ అనే చెప్పాలి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన చంద్రముఖి 2 ఫిల్మ్ దీంతో పాటే టీవీలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అవగా ఏకంగా 5.73 టీఆర్పీతో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఇక చాలా ఏళ్ల తర్వాత స్మాల్ స్క్రీన్ పై పడిన ఇంద్ర మూవీ కూడా స్మాల్ స్క్రీన్ ని షేక్ చేస్తూ దుమ్ము లేపింది. జీ తెలుగు ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని రీసెంట్ గా తీసుకోగా జీ తెలుగులో ఫస్ట్ టైం వేసినప్పుడు వచ్చిన టీఆర్పీ 5.66 ఉంటే తర్వాత జీ సినిమాలో వేసినప్పుడు 3.2 టీఆర్పీ తెచ్చుకుంటూ కొత్త సినిమాలు సైతం డామినేట్ చేసింది ఈ ఫిల్మ్. కొత్త సినిమాల మోజులో పడి మన వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు, కానీ వెతికితే ఇలాంటి ఆనిముత్యాలు చాలా ఉంటాయి. అలాంటివన్నీ బయటికి రావాలని కోరుకుందాం. ఇక కొత్త సినిమాలు బుల్లితెరపై రావడానికి రెడీ అయ్యాయి. మ్యాడీ సండే ఈటీవీలో టెలికాస్ట్ అవుతుండగా లియో జెమినిలో ఈ సండే టెలికాస్ట్ అవనుంది. మరి 2 సినిమాలు ఎంత టీఆర్పీ తెచ్చుకుంటాయో చూడాలి. ఇక స్కందా కూడా ఈ సండే టెలికాస్ట్ అవ్వాల్సి ఉండగా ఎందుకో పోస్ట్ పోన్ చేశారు. ఇక జిగత్తాండా XX కూడా జెమినిలో త్వరలోనే టెలికాస్ట్ అవనుంది. ఇవి స్మాల్ స్క్రీన్ అప్డేట్స్. ఇక మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే మన సంక్రాంతి రోజు చాలా మూవీ అప్డేట్స్ వచ్చాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబోలో చేస్తున్న ఫిల్మ్ నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అండ్ టైటిల్ ని రిలీజ్ చేశారు. మూవీ టైటిల్ రాజా సాబ్. ఇది మాస్ కమర్షియల్ హర్రర్ కామెడీగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఫేస్ అయితే ఏఐతో చేసినట్టుందని చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. మరి మూవీలో డార్లింగ్ ని మారుతి ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. పొంగల్ రేసు నుంచి తప్పుకున్న మాస్ రాజా ఈగల్ ఫిల్మ్ ఫిబ్రవరి 9న వస్తున్నట్టు మూవీ టీం అఫీషియల్ గా సంక్రాంతి పోస్టర్ తో అనౌన్స్ చేశారు. బట్ ఎందుకనో కొన్ని పోస్టర్స్ చూస్తుంటే రాజా ది గ్రేట్ వైబ్స్ అయితే పోవట్లేదు. మెగాస్టార్ 156వ సినిమాకి విశ్వంబర అనే టైటిల్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. దీన్ని కాన్సెప్ట్ వీడియోతో అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. బాస్ రీ ఎంట్రీ ఇచ్చాక ఇదే తనకి సరైన కంబ్యాక్ అవుతుందేమో అనిపిస్తుంది. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అలా అనౌన్స్ చేశారో లేదో
వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా తన మూవీని కూడా అదే పొంగల్కి అనౌన్స్ చేశాడు హాట్ కింగ్. 2017 పొంగల్కి ఇటు బాలయ్య అటు చిరు సినిమాలున్నా కూడా యునానిమస్ గా పొంగల్ విన్నర్ అనిపించుకున్న శతమానం భవతి సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేశారు దిల్ రాజు. యాక్చువల్లీ ఇలాంటి క్లాసిక్స్ ని టచ్ చేసిన ప్రతిసారి రాట్ సినిమాలే తగులుతున్నాయి. మరి ఈసారి పండుగ ఎలా ఉండబోతుందో చూడాలి. విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనుకున్న టైంకి రిలీజ్ అయి ఉంటే ఇప్పటికే రిలీజ్ అయ్యి హాఫ్ ఇయర్ కంప్లీట్ అయ్యేది. బట్ ఇప్పటికీ పోస్ట్ పోన్ అవుతూ మొత్తానికి మార్చి 8 కి డేట్ కన్ఫర్మ్ చేసుకుంది ఈ ఫిల్మ్. చెప్పిన డేట్ కి రిలీజ్ కాకపోతే ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయనున్న విశ్వక్సేన్ ఈసారి ఏం చేస్తాడో చూడాలి. రాజ్ తరుణ్ చాలా ఏళ్ల తర్వాత ఒక క్లీన్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు నా సమరంగా మూవీతో. బట్ అది ఫుల్ ఫ్లెజ్డ్ మూవీ కాదు. ఈసారి లక్ టెస్ట్ చేసుకోవడానికి తన తిరగబడ్ర స్వామి మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 20th రిలీజ్ కాబోతుంది. హృతిక్ రోషన్ అప్ కమింగ్ ఫిల్మ్ ఫైటర్ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ గా ఉంది అండ్ సరిగ్గా రిపబ్లిక్ డే కి ఒక రోజు ముందు రిలీజ్ అవుతుంది. ఓపెనింగ్స్ చాలా గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఫిల్మ్ ప్రాజెక్ట్ కే ఏకంగా 10కి పైగా లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతున్న ఈ ఫిల్మ్ మే 9th రిలీజ్ అవుతున్నట్టు పొంగల్ కి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ ఈ రిలీజ్ డేట్ వైజయంతి మూవీస్ కి చాలా లక్కీ డేట్. అదే డేట్ లో రిలీజ్ అయిన జగతికి వీరుడు అతలకు సుందరి మహానటి అండ్ మహర్షి సినిమాలు ఈ బ్యానర్ కి మంచి హిట్ అయ్యాయి. సో సెంటిమెంట్ గా అదే డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు. బట్ అదే డేట్ కి ఇదే ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన కంత్రి ఫిల్మ్ డిజాస్టర్ అయిందని ఎలా మర్చిపోయారంటూ సోషల్ మీడియాలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. 2008 మే 9న రిలీజ్ అయిన కంత్రి ఫిల్మ్ ఫ్యాన్స్ నుంచి కామన్ ఆడియన్స్ వరకు అందరినీ బాగా డిసప్పాయింట్ చేసింది. మరి కలికి ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి. గాలుడు సూపర్ హిట్ తర్వాత సుధీర్ చేసిన కాలింగ్ శాస్త్ర డిజాస్టర్ అవగా ఇప్పుడు గోట్ అనే మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు సుధీర్. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ పొంగల్ కి పోస్టర్ రిలీజ్ అయింది. 2024 ఫస్ట్ హాఫ్ లోనే మూవీ రిలీజ్ అవ్వచ్చు. చియాన్ విక్రమ్ తన బ్లడ్ పెట్టి యాక్ట్ చేస్తున్న తంగలాన్ ఫిల్మ్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ 2024 ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. అయితే దేవరకి పోటీగా ఫస్ట్ వీక్ లోనే రిలీజ్ అవుతుందా లేక గ్యాప్ ఇచ్చి రిలీజ్ అవుతుందా అనేది తెలియదు. సూర్య కంగువా మూవీ నుంచి సెకండ్ లుక్ రిలీజ్ అయింది. ఇది 24 లుక్ కి కాస్త సిమిలర్ గా ఉండగా ఈ సినిమాపై కూడా ప్రెజెంట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నిన్న వరుణ్ తేజ్ బర్త్డే సందర్భంగా తన అప్కమింగ్ ఫిల్మ్ మట్కా మూవీ నుంచి ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ మూవీ 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది. ప్రెజెంట్ వరుణ్ కి హిట్ అనేది చాలా అవసరం. హనుమాన్ మూవీ నార్త్ అమెరికాలో $3.5 మిలియన్ మార్క్ ని దాటేస్తూ టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ 5 హైయెస్ట్ గ్రాసర్ లిస్ట్ లోకి చేరి దుమ్ము లేపింది. ప్రెజెంట్ ఉన్న స్టార్ వార్స్ లో టాప్ 5 లిస్ట్ లోకి ఎలాంటి టైర్ రేస్ లో లేని హీరో ఫిల్మ్ వెళ్తుందని ఎవరూ గెస్ చేయలేదు. అలాంటిది తేజ సత్యం మూవీ ఈ లిస్ట్ లోకి వెళ్ళింది. దెబ్బకి సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే నెక్స్ట్ అన్ని సినిమాలకి కూడా అక్కడ అదే రేంజ్ లో క్రేజ్ పెరగడం పక్కా. రామ్ పోతినేని అప్ కమింగ్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ డబుల్ స్మార్ట్ మార్చిలో రిలీజ్ అవుతున్నట్టు చాలా రోజుల ముందే అనౌన్స్ చేశారు. బట్ ప్రెజెంట్ ఉన్న కండిషన్స్ లో ఈ మూవీ మార్చిలో రిలీజ్ అయ్యేలా లేదు. మూవీకి ఇంకో 30 days షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయ్యేసరికి కూడా చాలా టైం పడుతుంది. సో సమ్మర్ ఎండింగ్ లో మూవీ రిలీజ్ అవ్వచ్చని టాక్. ఈ పొంగల్ కి రిలీజ్ అయిన కాలీవుడ్ 2 ఫిల్మ్స్ తెలుగులో మాత్రం రిలీజ్ కాకుండా పోస్ట్ పోన్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ 2 సినిమాల తెలుగు రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. కెప్టెన్ మిల్లర్ జనవరి 25th రిలీజ్ అవుతూ ఉండగా ఐలాండ్ మూవీ జనవరి 26th రిలీజ్ అవుతుంది. రెండు కూడా డిఫరెంట్ జానర్స్ కి చెందిన సినిమాలు కావడంతో ఇక్కడ కూడా వీటి మధ్య పెద్ద పోటీ ఉండకపోవచ్చు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ప్రెజెంట్ ఒక కెమికల్ ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఆ ప్లేస్ మొత్తం కెమికల్ స్మెల్ తో నిండిపోగా షూటింగ్ లేని టైంలో అక్కడ మాస్క్ తో ఉంటూ షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నాడు చరణ్. తన పార్ట్ షూటింగ్ అయిపోయినా కూడా మాస్క్ తో అక్కడే ఉండి అన్ని చూసుకుంటున్నాడు. ఎందుకంటే మూవీకి ఇది చాలా ఇంపార్టెంట్ సీన్. ప్రెజెంట్ హైదరాబాద్ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ మూవీ టాకీ పార్ట్ షూటింగ్ జరుగుతుంది. ఇక మార్చి నుంచి ఆర్సీసీ స్టెంట్ షూటింగ్ కూడా స్టార్ట్ అవనుంది. ఎందుకంటే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ మూవీకి ఇచ్చిన 30 days కాల్ షీట్స్ మార్చిలోనే ఉన్నాయి. మరి చరణ్ ఎప్పుడు జాయిన్ అవుతాడో చూడాలి. శేఖర్ కమల ధనుష్ కాంబోలో ఒక మూవీ కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. మరి సార్ మూవీతో తెలుగు డైరెక్టర్ తో బిగ్ హిట్ అందుకున్న ధనుష్ ఈసారి ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. కర్ణాటకలో సలారన్ కి దెబ్బ కొడుతూ సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న కాటేరా ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర 3 weeks రన్ ని కంప్లీట్ చేసుకుంది. 3 weeks కి గాను ఒక కర్ణాటక నుంచి 90 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ కర్ణాటకలో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసర్ కాగా స్టిల్ 4th week లో అదే రన్ ని కొనసాగిస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ రీసెంట్ గా RFC లో స్టార్ట్ అయింది. ప్రెజెంట్ RFC లో అల్లు అర్జున్ రష్మికలతో కీ సీన్స్ తీస్తున్నారు. అలానే ఈ షెడ్యూల్ లో జాతర సెట్ లో కూడా కొన్ని సీన్స్ ని తీయబోతున్నారు. సినిమాలో అసలు ఎన్ని జాతర సీన్స్ ఉన్నాయో కానీ మెయిన్ యాక్షన్ సీన్స్ అని జాతర సెట్ లోనే తీస్తున్నారు. ఈ షెడ్యూల్ ఒక 15 రోజులుండే ఛాన్స్ ఉంది. ఇక దేవర విషయానికి వస్తే ఈ మూవీ షూటింగ్ రిమైనింగ్ క్యాష్ తో ప్రెజెంట్ శంషాబాద్ లో తీస్తున్నారు. ఎన్టీఆర్ కొద్ది రోజుల్లోనే జాయిన్ అవుతారు. అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రెజెంట్ ట్రెండింగ్ గా మారాయి. ఆల్ టైమ్ రికార్డ్ కి నెట్ఫ్లిక్స్ తీసుకుంది అంటూ. అయితే ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే ఈ మూవీ మ్యూజిక్ అండ్ డిజిటల్ రైట్స్ 188 కోట్లకు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇది కరెక్ట్ ఫిగర్ అయితే ఆదిపురుష్ ట్రిపులర్ అండ్ సలార్ ని కూడా దాటనట్టే. సో దేవరది ఆల్ టైమ్ రికార్డ్ కాదు. ఈ మూవీ 5 లాంగ్వేజెస్ డిజిటల్ రైట్స్ 155 కోట్ల రేంజ్ లో ఉన్నట్టు టాక్. ఇక మ్యూజిక్ ని టీ సిరీస్ సొంతం చేసుకుంది. సో గైస్ దట్స్ ద వీడియో. ఇవి ఈ వీక్ ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇదే సిరీస్ లో నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.